ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఓల్ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా అన్న, ఆల్రెడీ మన జగన్ అన్న చేసిన మనకు డెవలప్మెంట్ లేదు, జాబ్స్ లేవు, ఏంది లేదు. సో ఇప్పుడు మేమందరం డిసైడ్ చేసుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేస్తే నెక్స్ట్ మనకి డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినాం, తెలంగాణకి. ఎందుకు వచ్చినాం? జాబులు లేవు, సాఫ్ట్వేర్ జాబులు లేవు, ఎక్కడ ఏం లేవు, కంపెనీస్ లేవు, ఏం లేదు, డెవలప్మెంట్ లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చి మేము రెంట్లు కట్టుకుంటా ఇవి కట్టుకుంటా మేము మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఇంత చేస్తున్నాం, మాకేం లేదు. సో అందుకే మేము ఈసారి చంద్రబాబు నాయుడుకి ఓటేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్, మేము జనసేన పార్టీ, నేను పవన్ కళ్యాణ్ సార్కి ఓటేద్దాం అనుకున్నాను. బట్ మా సైడ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎవరు లేరనమాట. సో నా ఓటు టీడీపీకి ఉంటుంది, టీడీపీకే ఓటేద్దాం అనుకున్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం చేయాలని మేము అందరం అనుకుంటున్నాం. డిపాజిట్లు కూడా రాని అని చెప్తారు కదా జగన్. అవును, మాకు మరి ఏం లేదు కదండి, ఇది ఎంత డెవలప్మెంట్ లేదు, అసలు ఏం లేదు. ఇంకోటి ఏది అనవసరమైన పథకాలను ఇచ్చి అందరినీ సోమరిపోతులు చేయడం తప్ప డెవలప్మెంట్ ఏం లేదు. అవసరం లేదండి ఆ పథకాలు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యూత్కి భరోసా కావాలి. భరోసా అనేది లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏంది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. రౌడీ రాజకీయం ఎక్కువైపోయింది. ఎందుకు ఈ రాజకీయం మాకు పనికిరాదు, మాకు డెవలప్మెంట్ కావాలి. అందుకే మేము బాబు గారికి ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం సార్, భారీ మెజారిటీ. ఒక్కరిని ఓడించలేకనే ఇంతమంది కలిసి వస్తున్నారని చెప్తున్నారండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మాట, ఏమని, ఇప్పుడు ఒక పిచ్చి కుక్క మనకు ఊర్లోకి వచ్చింది, లేకపోతే ఒక దయ్యం ఊర్లోకి వచ్చింది, ఏం చేస్తాం, నలుగురు అందరూ కలిసి మీద పడి కొట్టి తరిమేస్తాము. అదే కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు మేము అదే ఫాలో. ఇప్పుడు ఒకరిని ఓడియాలంటే ఏంది, కొలాబరేట్ అవుతున్నాం. ఇక్కడ అందరు కలిసి రావట్లేదు, కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ఒక చెడుని తరిమేయాలంటే ఏంటంటే మంచి కలవాలండి, 4 చేతులు. ఇప్పుడు ఎముకలకు ముళ్ళిన యువకులు చావన్న సీసీ అని చెప్పారు కదా, ఇప్పుడు అది మన గురించే చెప్పింది, అందుకని ఎవరి గురించే కాదు. సో 4 చేతులు వేస్తే మంచి తోడవుతుంది. అది అందుకనే చెప్పేసి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారు కలిసి మంచి బాటతో ముందుకు వెళ్తున్నారు. రోజు వాళ్ళకి మేము సహకారం ఇస్తాం. ఒక చదువుకున్నాడు ఎవడైనా అయితే చంద్రబాబు నాయుడికి ఓటేస్తారండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. ఆడ ఓటేలేదంటే ఆడికేం తెలియదు. పాలిటిక్స్కి ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్గా మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలంగాణ రావడానికి కారణం ఏంది అసలు? లేదండి, జాబుల్లో మరి ఆంధ్రాలో ఏడికి పోవాలా మరి? ఎన్ని రోజులు క్యాంటీన్లో అక్కడ టీ స్టాల్లో అక్కడిక్కడ ఎన్ని రోజులు జాబులు చేసుకోమంటారు మళ్ళీ? మేము సాఫ్ట్వేర్ ఎంటెక్లు చదివినాం, బీటెక్లు చేసుకున్నాం, మళ్ళీ జాబులు లేవు. మరి అక్కడ ఏం చేయాలి? మరి ఇక్కడికి వచ్చినాం, మరి ఇక్కడ కానీ జాబ్స్ లేవు. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మా కోర్సులు అవన్నీ అయిపోయినాయి. ఇప్పటికి 3-4 months అవుతుంది, ఎక్కడ ఎంఎన్సీస్ ఎక్కడ జాబ్స్ లేవు. మరి ఎందుకోసం మరి తెలంగాణకి జాబ్స్ కోసం వచ్చింది, మరి లేక వస్తున్నాం. మరి అట్లుంది మా ప్రభుత్వం, మా సైడ్ మొత్తం రౌడీ రాజకీయం. మరి అవునండి, జాబులు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఇట్లా విజయవాడ, గుంటూరు సైడ్ ఉందండి, మనకి చాలా ప్లేస్లు ఉన్నాయి. ఒక ఐటీ కంపెనీస్ అటు వస్తే మేబీ ఇట్ హ్యాస్ ఎ ఛాన్స్ టు, అందరికి ఉంది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఆయనే కదండి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎవ్రీథింగ్ ఆయన ఇప్పుడు మన తెలంగాణ సైడ్ ఎక్కువ రావడానికి కారణం కదా, ఇంతకుముందు జరిగినప్పుడు ఆయనే కదండి తెప్పించింది. మరి ఈ అన్ని డైలాగులు సినిమాలలో చెప్పుకోవడానికి బాగుంటుంది. సింహం సింగల్గా ఉంటుంది, మా అన్న తోపు తురుము ఇవన్నీ కాదు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోండి. నేను ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చినాము, నాశనం చేసిన దేవుని. ఇంకో ఛాన్స్ ఇచ్చినాం అనుకోండి, ఇంకా అందరూ ఏపీ వాళ్ళందరూ తెలంగాణకి రావాలి. ప్రతి ఇంటికి పథకాలు ఇంటి వద్దకే తెచ్చిస్తున్నాం. ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ అంటున్నాను. పథకాలు పెట్టుకొని ఏం చేసుకుంటారండి? ఇప్పుడు ప్రజలకు లాభం ఒక్కటి ఫస్ట్ సింగిల్ ఒక ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఒక ఇంట్లో కొడుకున్నాడు, చదువుకున్నాడు, వాడికి జాబ్ ఇసి వాడు చూసుకుంటాడు. వాడి ఇంటి నువ్వు పథకాలు ఇచ్చి నువ్వు చేసేది నాకు అర్థం కావట్లేదు. జాబ్ ఇసి వాడు ఫ్యామిలీని వాడు పోషించుకుంటాడు. నువ్వు పథకం ఇస్తే వాడికేం వస్తుంది? ఇంకా వాడిని సూపర్ పోజ్ చేయడం తప్ప ఏం లేదు. అంతే. పొద్దుడు చెప్పాడు, ఆది చెప్తున్నాడు కదా, పొద్దున అమ్మ వాడి ఇస్తున్నాడు, సాయంత్రం నాన్న కోటర్ ఇస్తున్నాడు, అయిపోయా. ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి, ఆ ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మొత్తం తీసేసుకుంటున్నారు. ఇంకా దాంట్లో ఇచ్చడం ఏముందండి? మళ్ళీ ఆయన పేరు వేసుకుంటాడు, పేరు జగన్ ఇచ్చిన పథకాలు, అమ్మవాడి, జగన్, నాన్నవాడి, ఏందండి ఇవన్నీ? ఏంది ఇదంతా? డబ్బులు ఇచ్చిన ఆయన పేరు నాకు అర్థం కాదు. మా పైసలు మా ట్యాక్స్ రూపాయలు మాకు ఇస్తా, ఆయన పేరు ఏంది నాకు? మళ్ళీ కొత్తగా ఏదో స్థలాల పేరు మీద మళ్ళీ ఏమైనా డాక్యుమెంట్స్ ఆయన పేరు రిజిస్టర్ చేయించుకొని ఇవ్వాలంట. ఏది నాకు అర్థం కాదు. మా స్థలాల మీద ఆయన పేరు పెట్టుకోవడం ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఈసారి బాబు గారిని ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవండి. ఆటోమేటిక్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్గా వాడు ఆలోచిస్తాడు, వాడి ఇంటి కోసం ఆలోచిస్తాడు, వాడు డెవలప్మెంట్ వాడు చేసుకుంటాడు. అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా ఉచిత పథకాలు అంత అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్ అంతే. సార్ మరి జనసేన పార్టీ అంటున్నారు, సార్ మరి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా అక్కడ? ఒకటండి, గెలిచేది ప్రజల చేతిలో ఉందండి. అది వాళ్ళ చేతిలో ఉంది, మనం చెప్పేది ఏం లేదు. బట్ ఐ హోప్ గెలవాలని నేను మనస్ఫూర్తిగా మంచి గెలవాలని కోరుకుంటున్నాను.